వెల్కమ్ టు ట్రూ నైన్ న్యూస్. జిల్లా సమగ్ర అభివృద్ధి సాధన లక్ష్యంగా పాలక ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపై సమరశీల పోరాటాలకు వేదికగా బద్వేలులో జరగబోతున్న సిపిఐ జిల్లా మహాసభలో జయప్రదం చేయండి. జి ఈశ్వరయ్య, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు. ఆహ్వాన సంఘం అధ్యక్షులుగా వి వీరశేఖర్, గౌరవ అధ్యక్షులుగా జి అబ్దుల్ ఖాదర్, ప్రధాన కార్యదర్శిగా పి మస్తాన్, కోశాధికారిగా పి భాలు. పాలక ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలపై జిల్లా సమగ్ర అభివృద్ధి సాధక లక్ష్యంగా జూలై 21 నుంచి 23 వరకు బద్వేల్లో జరగనున్న సిపిఐ 25వ జిల్లా మహాసభలో ఇప్పటికే ప్రధానికి అన్ని వర్గాల ప్రజలు సహకరించాలని ఆదివారం స్థానిక ఎన్జిఓ హోంలో వి వీరశేఖర్ అధ్యక్షతన జరిగిన సిపిఐ జిల్లా మహాసభల ఆహ్వాన సంఘ సమావేశంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జి ఈశ్వరయ్య పిలుపునిచ్చారు. జిల్లా మహాసభలు వేదిక కావడం అనేటువంటిది ఒక శుభ పరిణామం. మరి బద్వేలు అంటేనే అనేక పోరాటాలకు, అనేక సామాజిక ఉద్యమాలకు నెలవుగా ఉన్నటువంటి ప్రాంతం బద్వేలు ఏరియా. మనందరికీ తెలుసు, కమ్యూనిస్ట్ పార్టీ ఆవిర్భావం నుంచే కడప జిల్లా కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాణంలో అనేక మంది అనేక విధాలుగా సహకరించేటువంటి ఒక మంచి సంస్కృతి సాంప్రదాయం అనేటువంటిది ఈ బద్వేలు పట్టణంలో ఉంది. అలాంటి చోట ఈ జిల్లా మహాసభలు అయితే ఖచ్చితంగా ఘనంగా జయప్రదమవుతాయని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. ఇప్పటికే బద్వేలు నియోజకవర్గంలో పార్టీ శాఖ మహాసభలు కూడా ప్రారంభమయ్యాయి. శాఖ, మండల, పట్టణ, ఏరియా, జిల్లా మహాసభలు ఈ 2 నెలల కాలంలో పూర్తి చేసుకొని మరి రాష్ట్ర మహాసభ మన పట్టణమైనటువంటి ప్రకాశం జిల్లాలో కూడా పెద్ద ఎత్తున మన ఈశ్వరయ్య నాయకత్వం జరగబోతా ఉన్నాయి. మరి ఆ మహాసభలు కూడా మన గురించి పెద్ద ఎత్తున కావాలి. అందుకోసం మనం ఈ మహాసభ సందర్భంగా వీరోచితంగా అందరూ కూడా శ్రమించాలి. వ్యాక్సిన్లు వేసుకోవాలి. ప్రతి మండలానికి వెళ్ళాలి. కనీసం ఒక 10-15 వేల మందిని జనాన్ని డైరెక్ట్ గా కలిసేటువంటి కార్యాచరణ రూపొందించుకొని ఈ జిల్లా మహాసభలు విజయవంతం చేయాలని చెప్పి ఈ పేరుతోనే జిల్లా వ్యాప్తంగా నాయకత్వం అంతా కూడా ఇక్కడ ఆశీర్వైనటువంటి నేపథ్యంలో జిల్లాలో అన్ని ప్రాంతాల్లో కూడా అలాంటి దానికి శ్రీకారం చుట్టాలని చెప్పి ఈ సందర్భంగా మీకందరికీ విజ్ఞప్తి చేస్తూ రాష్ట్రం సిపిఐ మహాసభలు 20 తారీఖు నుంచి 25వ తారీఖు వరకు జరుగుతూ ఉన్నాయి. 20, 21, 22 కలిసిన ఈవెంట్ జరుగుతాయి. 23, 24, 25, 23వ తారీఖు ర్యాలీ పబ్లిక్ మీటింగ్ ఉంటుంది. దాని తర్వాత సెప్టెంబర్ 21వ తారీఖు నుంచి 25వ తారీఖు వరకు చండీగఢ్ లో, పంజాబ్ రాష్ట్రం చండీగఢ్ లో అక్కడ జాతీయ మహాసభలు జరగబోతా ఉన్నాయి. కాబట్టి ఈ నేపథ్యంలో మీరంతా అహరం ఈ మహాసభల విజయవంతం కోసం శ్రమించాలని చెప్పి, శ్రమించడం కాదు, ఇది మన బాధ్యత. మన యొక్క శక్తిని, మన యుక్తిని, మన సర్వశక్తులు ఒడ్డి మన బలాన్ని ఇక్కడ ప్రదర్శించాల్సినటువంటి అవసరం ఉంది. కడప జిల్లాలో 2 జెండాలు కాదు ఉండేది. దోచుకునేవాడు, దాచుకునేవాడు, దోపిడీదారులే కాదు, ఎర్ర జెండా కూడా ఈ రాజకీయ ప్రజామాయలో కడప జిల్లాలో మేము కూడా ఉన్నామనే పద్ధతిలో మన యొక్క ప్రయత్నం కొనసాగాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ, చాలా మందికి చూస్తా ఉన్న ఫేస్బుక్ లో, వాట్సాప్ లో మీరందరూ కూడా కలిసి ఆహ్వాన సంఘంలో పేర్లు అందరినీ అడుగుతా ఉన్నారు, రమ్మని కోరుతా ఉన్నారు. మీరంతా కూడా హితోరికంగా సహకారం అందిస్తామని చెప్పి మీకందరికీ కూడా మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తూ ఈ మహాసభల విజయవంతంలో మీరు ప్రముఖ పాత్ర పోషించాలని చెప్పి కోరుతూ, ఈ కమ్యూనిస్ట్ పార్టీ వారు ఏమన్నా మాట్లాడితే మన నారాయణ గారు మాట్లాడారు. అక్కడ జరిగినటువంటి కాశ్మీర్ లో జరిగినటువంటి దాడి ఒకటి జరిగింది. 26 మంది వచ్చి మన వాళ్ళను టెర్రరిస్టు కాల్చి చంపారు. అది నాయన అన్యాయంలో బాబు, అట్లా కాల్చి చంపడం అన్యాయం అని చెప్పి మనం చెప్పితే దానిపైన మన పైన ఎదురు దాడి చేస్తా ఉన్నారు. కమ్యూనిస్టులుగా మనం గుర్తు పెట్టుకోవాలి. దేశభక్తి ముసుగులో కమ్యూనిస్టుల పైన దాడి చేసి మీరందరినీ పాకిస్తాన్కు పంపించండి చెప్పి చెబుతా ఉన్నారు. మరి యుద్ధాన్ని ఆపమని, సీజ్ ఫైర్ ప్రకటించమని ఈ భారతదేశంలో ఉన్నటువంటి ఏ పొలిటికల్ పార్టీ అయినా కూడా భారతీయ జనతా పార్టీకి చెప్పిందా? ఎవరైనా కూడా అడిగారా నువ్వు ఎందుకు యుద్ధం ఆపుతా ఉన్నావు చెప్పి? మరి ట్రంప్, అక్కడ అమెరికాలో ఉన్నటువంటి ట్రంప్ గారు చెప్తే యుద్ధాన్ని సీజ్ ఫైర్ ప్రకటించావు. మరి ఇది ఏ రకమైనటువంటి దేశభక్తి అని చెప్పి
కమ్యూనిస్ట్ పార్టీగా మనం వెనక్కపోతే అది నేరం అవుతుంది. ఎందుకంటే వాళ్ళు చెప్పిందే దేశభక్తి, వాళ్ళు మాట్లాడిందే దేశభక్తి అని చెప్పి ప్రకటిస్తా ఉన్నాడు. మరి నేను అడుగుతా ఉన్నా కమ్యూనిస్ట్ పార్టీగా 2 గంటల పాటు ఒక మైదాన ప్రాంతంలో కాశ్మీర్ రైలో పహల్గామ్ లో వచ్చి వాళ్ళొచ్చి పిట్టలుగా చెప్పి కాల్చి బ్యాంక్ చూడనిచ్చి వాళ్ళు అడుగుతా ఉంటే 5 మందో 6 మందో టెర్రరిస్టులు వచ్చి ఉగ్రవాదులు వచ్చి కాలుస్తా ఉంటే మరి భారతదేశ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏమైపోయింది అంట. సెక్టార్కు కిలోమీటర్కు 4 చొప్పున సైనికులు ఉంటారు, ఒక్కొక్క పోలీస్ స్థానా అక్కడ ఉంటుంది. మరి మీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏమైపోయింది? మరి దాన్ని ప్రశ్నిస్తే దేశద్రోహం అవుతుందా? అంటే ఈ దేశంలో మీరేగా ప్రధానమంత్రిగా 11 సంవత్సరాల నుంచి 2016లో కాందహార్ విమానాన్ని ఎవరి పరిపాలనలో దాన్ని హైజాక్ చేశారు. దాని తర్వాత అత్యున్నతం పైన ఎవరు దాడి చేశారు, ఎవరు ప్రధానమంత్రి, అదేవిధంగా అక్కడ రాజ్కోట్ లో ఎవరున్నప్పుడు జరిగింది, అదేవిధంగా పుల్వామాలో ఎవరున్నప్పుడు దాడి జరిగింది, నిన్న పహల్గామ్ లో ఎవరున్నప్పుడు దాడి జరిగింది. మీరే ఈ 11 సంవత్సరాల పాటు అంతకుముందు అటల్ బిహారీ వాజ్పేయి మీ పరిపాలన కాలంలోనే ఇన్ని దాడులు జరిగాయి. మరి మీరు ఎందుకు రక్షించలేకపోయారు? 56 ఇంచుల ఛార్జీలటువంటి నరేంద్ర మోడీ అడిగితే ఇక్కడ 10,000 నుంచి పోయి ఒకడు నా పేరు పెట్టి అక్కడ పోయి కేసు ఎస్పీ గారికి నా పేరు పెట్టి కేసు ఇచ్చాడు. అరే బాబు, బీజేవైఎం ఏపీయూసీ బీజేపీ కార్యకర్తలకు విజ్ఞప్తి చేస్తున్నాం. మీ కేసులు, మీ యొక్క దేశద్రోహాలు లేదా నువ్వు మాట్లాడే మాటలు మమ్మల్ని ఏమీ చేయలేవురా. మీలాంటి మెదడు లేనట్టు వాళ్ళం కాదు. యుద్ధం వద్దనే భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ చెప్తాంది. ఉగ్రవాదాన్ని అంతం చెప్పడం లేదు. ఉగ్రవాదాన్ని కూకటి ఎడతో ప్రకటించమని చెప్పే మీ ప్రధానమంత్రి పోయి ఎన్నికల్లో బీఆర్ లో పాల్గొంటే కమ్యూనిస్ట్ పార్టీ పోయి అక్కడ ఉమ్మడి అఖిలపక్ష మీటింగ్ లో పాల్గొని మా అభిప్రాయాన్ని మేము చెప్పడం జరిగింది. కాబట్టి నీకు ఎన్నికలు 26 మంది ఇచ్చిపోతే సిగ్గు లేకుండా పోయి అక్కడ పోయి నువ్వు బీఆర్ లో అక్కడ నితీష్ కుమార్ తో చర్చ జరిగే పరిస్థితి నీకు కొనసాగుతుంది. నువ్వా దేశభక్తులు, మేమా దేశభక్తులు ఒక్కసారి చెప్పని చెప్పి కమ్యూనిస్ట్ అభిమానులు, అభ్యుదయ కాముకులు, మేధావులు వారి యొక్క వాయిస్ ను రైట్ చేయకపోతే వాళ్ళు చెప్పిందే వార్త వచ్చింది. కాబట్టి భారతదేశాన్ని, భారతీయ పతాకాన్ని భారతదేశంలో ఏ రోజు ఏ సందర్భంలో స్వాతంత్ర్యం నుంచి నేటి వరకు ఎప్పుడు ఎవడు ఏ సందర్భంలో మీరు స్వాతంత్ర్యంలో పాల్గొన్నారో చెప్పమని అడిగితే ఒక్క ఆధారం లేదు. కానీ కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వం ఇక్కడ కడప జిల్లా మొదలుకొని ఢిల్లీ వరకు ఎక్కడ కావాలంటే ఎక్కడ మేము పేర్లు ఇస్తాం. జైలుకు పోయిన వాళ్ళు 1 సంవత్సరం, 2 ఏళ్ళు, 3 ఏళ్ళు ఉద్యోగాలు పోయిన వాళ్ళు అనేక మంది కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వం ఉన్నారు. కాబట్టి దేశద్రోహులు దేశభక్తులైన వేళ, దేశభక్తులు దేశద్రోహులుగా పరిగణించిన వేళ మన పైన మరింత గురుతరమైన బాధ్యత ఉందని చెప్పి సెంటిమెంట్ కు లోను కావాల్సిన అవసరం లేదు. వాస్తవాల పైన